ఇటీవల భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయని నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇంత విపత్తు సంభవించిన కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. అటు యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఇరు ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారీ వర్షాలు దాదాపు ఒక నెల రోజుల పాటు రోజు వర్షాలు కుట్టడం వలన వేలాది ఎకరాలు మన కేవలం ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా పంటలు నష్టపోయినాయి, మునిగిపోయిన నీళ్ళలు. అంతేకాకుండా అధిక వర్షాల వల్ల జౌగు బట్టి కూడా పంటలు పూర్తిగా తొలగించేస్తా ఉన్నారు రైతులు. అంటే అంచనా వేయలేవు ఎన్ని వేల ఎకరాలు ఇంకా అనేది అంచనా వేయలేనంత స్థితిగతులు ఉన్నాయి. పత్తి తీసేస్తున్నారు చాలా మంది రైతులు, సోయా కూడా మునిగిపోయింది, తొగరి మునిగిపోయింది, ఇతర పంటలంతా నష్టపోయింది. దాదాపు ఈ సంవత్సరంలో కరువు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక పక్క పంటలు మంచిగా అంటే యూరియా లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, యూరియా కూడా సప్లై లేదు. దాని కొరకు రైతులు కొట్లాడుకుంటా ఉన్నారు. అంటే మొదటిగా వచ్చింది కథ స్వతంత్రంగా ముందు ఏ విధంగా ఆ పరిస్థితి ఎలా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత వెనకపోతా ఉన్న వ్యవస్థ అన్నిటికీ కొట్టాడు. యూరియా సప్లై లేవు, మందుల సప్లై లేవు, గిట్టుబాటు ధరలు లేవు, రైతులకు పండించిన పంటలని భరోసా లేదు కొనేటోళ్ళు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏమో విపత్తుకు సంబంధించిన ఏవైతే పంటలు నష్టపోయినా విపత్తు, అది నేషనల్ కలామిటీకి అంటారు. బహుశా ఇది వరదలు అనేది కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సింది. ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ కేవలం మాయా మాటలు చెప్పుడు, హిందూ ముస్లిం అని మతాలు చెప్పుడు తప్ప సాయం చేయలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇళ్లలో మునిగిన వాళ్ళకి గోటుకు తాంసీ మండలంలో కానీ మేము స్వయంగా బేలా మండలం, జైనత్ మండలం, ఆదిలాబాద్ మండలం, మవాలా మండలంలో అనేక ఇళ్లలో పూర్తిగా నడుమట్టి నీళ్ళలో మేము స్వయంగా పోయి చూసిన మీడియాలో కూడా వచ్చింది. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉంది? ప్రజల పక్షాన అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది. అతి త్వరలో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మరి ఏమైనా రెండో పంటలు ఏమైనా శనగలో, దొన్నలో, మక్కలు వేసుకుంటారు, వాళ్ళకు ఆర్థిక సాయం చేసి తప్ప లేకపోతే ఈ స్థితిగతులు రైతులు బాగలేవు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నది. అతి త్వరలో ప్రభుత్వం ప్రకటించి సాయం చేయకపోతే